ఏం చెప్తారు గొడవలు ఆడుకుంటారు రేషన్ కార్డు పట్టుకోండి బాబు, రేషన్ కార్డు పట్టుకో. ఒకసారి కొద్దిగా సైడ్ ఉండమ్మా, వేసుకో భుజం మీద వేసుకోమ్మా. రైట్ ముందు తీపిచ్చాం మీకు రైట్ రైట్ అన్నీ వస్తాయి. ఒకటి ఇదిగో ఇది పంచదార ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రేషన్ డబ్బుల ద్వారా ఇస్తున్నారనే ఉద్దేశంతో మీకు తీపికి పంచదార ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మీకు పంచదార బియ్యం మీకు ప్రతి నెల కూడా ఎవరైతే అక్కడికి రాలేరో వాళ్ళకి ఇంటికే తెచ్చి ఇస్తారు. సరేనా? ఆనందంగా ఉందా? సరే. రెండు ఇంటికి రేషన్ దుకాణాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే లోగడ ప్రభుత్వం ఆటోల ద్వారా ఇచ్చిందో మరి ప్రజాభి సేకరణ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ప్రజలకి అసౌకర్యం కల్పిస్తున్నాయి, అనేక అవినీతి ఆరోపణలు ఆటోల వల్ల వస్తున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆ నిర్ణయం తీసుకుంది. అలాగే భవిష్యత్తులో కందిపప్పు అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, ఏదైనా నూనె ఏదైనా సరే నిత్యావసర వస్తువులు ఏదైనా ప్రభుత్వ పరంగా ఇచ్చేవి కానీ అలాగే సబ్సిడీ మీద ఇచ్చేవి కానీ ఈ రేషన్ ద్వారానే అయితేనే, రేషన్ దుకాణాల ద్వారానే అయితే సక్రమంగా వెళ్తాయనేది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రేషన్ డీలర్లు కూడా అనేక అవస్థలు పడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, వాళ్ళ జీవనోపాధి పోయిందని చెప్పి వాళ్ళందరూ కూడా
అనేక పర్యాయాలు ప్రభుత్వాలను కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైతే వీళ్ళకి డీలర్లకు ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పిందో దాన్ని మరి వీళ్ళకి ఇవ్వడానికి సంవత్సరం పట్టిందంటే ప్రజాభిషేకరణ కూడా చేసిన తర్వాతే ఇదైతేనే కరెక్ట్ అన్న ఉద్దేశంతో మరి ఇది చేయడం జరిగింది. మరి రేషన్ డీలర్లు కూడా దాన్ని ఏదైతే ప్రభుత్వం చేసిందో దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అసౌకర్యం కల్పించుకోకుండా చేయవలసిన బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. 65 ఏళ్ల పైన పడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే రేషన్ దుకాణాలు డీలర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎవరైనా రాలేకపోయినా రేషన్ డీలర్ కి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే డీలర్లు కూడా ప్రజల యొక్క మన్నలు పొందాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ఏదైతే రేషన్ డిపోలు వాళ్ళందరికీ కూడా పునర్వైభవము కలిగిస్తాను, వాళ్ళందరికీ కూడా రేషన్ షాపులు తెరిపించి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి ఆహార ధాన్య పదార్థాలు కూడా రేషన్ డిపో ద్వారా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం, దానిలో భాగంగానే వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మరి రేషన్ డిపోలు కూడా ప్రారంభం జరిగినాయి. దానిలో భాగంగానే ఈ రోజున స్థానిక 48వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు ఏలూరు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి షాప్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఈ ఆటోలు పెట్టి మరి మీ ఏరియాకి సరుకులు తీసుకొని వస్తున్నాం, మీరందరూ కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు లేకపోతే 2-3 వరకు ఈ వెహికల్ ఉంటుంది, మీరు వచ్చి సరుకులు తీసుకెళ్ళమని చెప్పి మరి నడి సెంటర్లో ఈ వెహికల్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ పని మానుకొని, లేకపోతే మగవారైతే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ వ్యాపారాలు మానుకొని ఈ రేషన్ షాపుకు సంబంధించినటువంటి వ్యాన్ ఎప్పుడు వస్తా అని రోడ్డు మీద లైన్లో నుంచొని వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఆ వెహికల్ కోసం రోడ్డు మీద నుంచుంటాం, లైన్లో నుంచుంటాం. అందరూ చూస్తుండగానే ఆ వెహికల్లో వచ్చినటువంటి ఈ సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ సరుకులు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టేది. వాళ్ళ రోజు కూలి పని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ రేషన్ షాపుల ద్వారా తీసుకున్నటువంటి రేషన్ ఆ వెహికల్స్ ద్వారా తీసుకోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మరి అప్పట్లో పెట్టినటువంటి మరి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టినటువంటిది మళ్ళీ అట్లాగే రేషన్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పి మరి ఆలోచన చేసి ప్రజల సేకరణ తీసుకొని మరి రేషన్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇట్లాగా ఈ రేషన్ షాపుల ద్వారా వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఈ షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికి ఖాళీ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు సరుకులు తీసుకునేటువంటి సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.